పలుకు పేరుతో చెత్త పలుకులు రాసే ఆర్కే గారి ఒక పాయింట్ చూద్దాం. ఇక్కడ మహాభారతంలో అస్త్ర సన్యాసం చేస్తే తప్ప భీష్ముడిని నిలువరించలేమని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆధునిక భారతంలో రాజకీయ రణక్షేత్రంలో నరేంద్ర మోడీ మోహరించి ఉన్నంత వరకు ఆయన్ను ఎవరు ఢీకొని నిలబడలేరా అంటే ప్రస్తుతానికి లేరు అనే చెప్పవచ్చు. ఇది ఆయన చెప్పుకొచ్చినటువంటిది. ఇక్కడ అంటే మోడీ మళ్ళీ గెలుస్తున్నాడు అన్నటువంటిది ఈయనే చెప్పుకొచ్చారు. అంతా బాగానే ఉంది. భీష్ముడితో పోల్చడమే దుర్మార్గం. భీష్ముడు దుర్యోధనుడి తరపున పోరాడాడు. మోడీ ఇక్కడ పాండవుల పక్షాన పోరాడుతున్నాడు. ఈ దేశంలో కౌరవులు ఎవరు? ఈ దేశ ధర్మాన్ని అంగీకరించిన వాళ్ళు. కురుక్షేత్రంలో పాండవులు ధర్మం ప్రకారం నడవాలనుకున్నారు. ఆ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించింది కౌరవులు. వాళ్ళకి సంప్రదాయబద్ధంగా వచ్చిన వారసత్వాన్ని ఇవ్వకుండా వేధించినటువంటి కౌరవులు. ఆ కౌరవుల పక్షాన భీష్ముడు ఉన్నాడు. ఆ భీష్ముడితో పోల్చడం ఒక విచిత్రమైనటువంటి అంశం. అంటే ఇక్కడ కూడా మోడీనే గెలుస్తున్నాడని చెబుతూ మరొక వైపున ఆయన్ని కౌరవుల పక్షానికి నిలపడం అన్నటువంటిది ఆర్కే గారి రోత పలుకులోని నీతి తప్పినటువంటి పోలిక.